కరీంనగర్ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని రాష్ట్ర డీజీపీ జితేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ భరోసా కేంద్రాల ద్వారా మహిళలు రక్షణ పొందవచ్చని, మహిళలు యువతులకు ఎలాంటి ఆపద సంభవించినా వెంటనే భరోసా కేంద్రం నిర్వాహకులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. వారికి సకాలంలో న్యాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ భరోసా కేంద్రాల ద్వారా విద్యార్థినులకు, మహిళలకు ఇది ఎంతో బాసటగా ఉంటుందన్నారు. వీటిని మొదటగా హైదరాబాద్లోని ప్రారంభిస్తామని, ఆ తర్వాత కరీంనగర్లో ఇది రెండవదని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటివి మరో 29 భరోసా కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ కేంద్రాలు మహిళలకు ఇది ఎంతో భరోసాగా ఉంటాయన్నారు. సుప్రీంకోర్టు అనుమతితో ఈ కేంద్రాలను ప్రారంభించి యువతులు, మహిళలకు ఎంతో రక్షణగా నిలుస్తుందన్నారు. ఇవి 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలకు భద్రత కోసమే ఈ భరోసా కేంద్రం పనిచేస్తుందన్నారు. పోలీస్ కమిషనర్ అభిలాష్ మహంతి, మహిళా భద్రతా అధికారిని రామరాజేశ్వరిని పాల్గొన్నారు. 100-112 హెల్ప్ నెంబర్లో సంప్రదించి రక్షణ పొందాలని కోరారు. సపోర్ట్ సెంటర్ భరోసా ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. ఇది 1000 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ మీద. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ సపోర్ట్తోని ఇది కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఇట్ ఈజ్ అరౌండ్ 6800 ఎస్ఎఫ్టీ. చాలా పెద్దగా అండ్ చాలా స్పేషియస్గా భరోసా సెంటర్ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. దాంట్లో సిపి గారు, తర్వాత విమెన్ సేఫ్టీ వింగ్ నుంచి డీజీ విమెన్ సేఫ్టీ వింగ్ అండ్ డిఐజీ రామరాజేశ్వరి గారు అందరూ చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఇది యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ అండ్ యాజ్ పర్ ది ఎస్ఓపి ఆఫ్ భరోసా సెంటర్, దాని ప్రకారం ఇది కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. టోటల్ 7 సపోర్టింగ్ స్టాఫ్ కోసం కూడా ఇది శాంక్షన్ చేయటం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 5 మెంబర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆల్రెడీ వారు పని చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది భరోసా సెంటర్. ఎక్కడైనా విమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారు ఇక్కడ రావచ్చు. డాక్టర్స్ కూడా అటాచ్మెంట్ చేయటం జరిగింది హాస్పిటల్ నుంచి, డిఎంహెచ్ఓ నుంచి.